విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్కు సంబంధించి మరొక అంశం తెర మీదకి వచ్చింది. జానీ మాస్టర్ ఉదంతంతో. జానీ మాస్టర్ తన సహాయకురాలికి సంబంధించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ఖచ్చితంగా నన్ను వాడుకోవడానికి చాలా ఇబ్బందులకు గురి చేశారనేది కూడా తన సహాయకురాలు కేసు పెట్టిన పరిస్థితి. ఆ కేసుకి సంబంధించిన వివాదానికి సంబంధించి ప్రధానంగా ఇక అన్ని విషయాలు ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ నిజంగా ఉందా, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి నట్టికుమార్ గారు, నిర్మాత, మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే. నిన్న చూసాం మనం జానీ మాస్టర్ ఉదంతానికి సంబంధించి తన సహాయకురాలే వెళ్ళి కేసు పెట్టింది. నా పైన లైంగిక ఆరోపణలు, అంటే లైంగికంగా వేధిస్తున్నారనేది మాత్రం ఒక ఆరోపణ చేసింది. దానిపైన కేసు కూడా పెట్టింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఈ ఉదాంతాన్ని చూసి? ఎప్పుడు ఆమెకి వేధించారు, ఎప్పుడు ఆమెని లోపరుచుకున్నారు, ఏ రోజు ఆమె కంప్లైంట్ పెట్టింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆమె చెప్పడం ఏంటంటే ప్రధానంగా నాకు నేను మైనర్ ఉన్నప్పటి నుండే నన్ను వేధిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ ఇక నార్సింగ్ పోలీస్ స్టేషన్లో గతంలో ముంబైలో ఉన్న సిచ్యువేషన్, అంటే ముంబైలో నన్ను ప్రధానంగా వేధించారు, హరాస్మెంట్ పెట్టారు. నేను లొంగకపోయేసరికి ఇక ఆ తర్వాత ఇక నాకు సినిమా ఛాన్సెస్ ఏం రాకుండా చూస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా ఆమె చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఆమె మీద అత్యాచారం ఘటన జరిగింది అంటున్నారా, జరగలేదంటుందా? ఆమె వేధిస్తూ ఉన్నారు అంటున్నారు. వేధిస్తూ ఉన్నారు. ఇప్పుడు వేధిస్తుంది కాబట్టి ఆమెకు మన 2 రోజుల క్రితం బొంబాయిలో జరిగిన సిచ్యువేషన్ని ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చారు. మైనర్గా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? మైనర్గా ఉన్నప్పటి నుంచి ఆమె ఒక కొరియోగ్రాఫర్, సహచరుడు, మాస్టర్ సహచరుడు, ప్రెసిడెంట్. మీరు ఏమైనా కంప్లైంట్ అయినా అసోసియేషన్కి ఇచ్చారా? అసోసియేషన్ కంటే పెద్దది ఫెడరేషన్కి ఇచ్చారా? ఫెడరేషన్ కంటే పెద్దది ఛాంబర్కి ఇచ్చారా? లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారా? మీరు లోకల్ పోలీస్ స్టేషన్ ఇస్ లీగల్ అడుగుతున్నా. మీకు అంత ఐడియా ఉన్నా లేకపోయినా ఒక ఆడపిల్ల ఆదిపరాశక్తిలా తయారవ్వాలి. మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు వేషాల కోసమో లేకపోతే ఇంకోటి కోసం మీ జీవితం నాశనం చేసుకోవద్దు. మీ జీవితం లోపరుచుకుందాం అనుకుంటారు. మీకు ఇష్టపడే మీరు వెళ్తున్నారు కదా, ఇష్టపడకుండా అయితే వెళ్ళట్లేదు కదా. ఈ అమ్మాయి విషయం నేను అనట్లేదు, మొత్తం టోటల్ ఓవరాల్ చెప్తున్నా. జానీ మాస్టర్ అనేవాడు తప్ప రైట్ అని నేను అడగట్లా. ఆయన నాకు ఎవరో పరిచయం కూడా లేదు, ఆయనకు నేను వెనకేసి రావట్లేదు. నేను ఆడపిల్లలు అందరికీ ఒకటే చెప్తున్నా, అక్కడ అఘాయిత్యం జరిగింది, వేధిస్తున్నాడంటే బొంబాయిలో పోలీస్ స్టేషన్ లేదా, కాల్ సెంటర్ లేదా, మన చేతిలో ఆల్రెడీ మన ఫోన్లోనే అన్నీ ఉంటున్నాయి కదా. మనం లాగేసుకొని మనల్ని బంధిస్తే మనం అక్కడి నుంచి నాన్సింగ్ పోలీస్ స్టేషన్ దాకా ఎలాగొచ్చాం? అక్కడే కంప్లైంట్ పెట్టాలి కదా. అక్కడి నుంచి ఇప్పుడు కంప్లైంట్ పెట్టాం, ఇవన్నీ జరుగుతుంది. యాజ్ పర్ రూల్ ప్రకారం, లా ప్రకారం పోలీసులు అవి ఏం చేయాలో, స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలో అవన్నీ వాళ్ళు చేస్తారు. ఛాంబరు, మీరు ఫెడరేషన్ కంప్లైంట్ ఇచ్చారా? మీరు ఆల్రెడీ మీ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కంప్లైంట్ ఇచ్చారా? మీరు ఆల్రెడీ ఛాంబర్ కంప్లైంట్ ఇచ్చారు. ఛాంబర్ కంప్లైంట్ మన ఏదో వచ్చినట్టుంది. వచ్చిన కంప్లైంట్ని మన వాళ్ళు ఏదో దాన్ని కంప్లీట్ చేస్తారు. దాన్ని అందాక కూడా ఆయన్ని, జానీ మాస్టర్ని ఏదైనా సినిమాలు కానీ ఏమైనా ఉంటే ఆయన అందాక సస్పెండ్ చేస్తూ కొంచెం ఉత్తరాలు జారీ చేశారు. నేనేమంటున్నానంటే కంటెంట్ ఉంటే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. మనం ఏదో వేషం ఇస్తానన్నారని, మన ఛాన్స్ ఇస్తానన్నారని, మనం అర్ధరాత్రి అందరం ఎక్కిపోదామని, అందరినీ మించి మన పోటీతత్వం మన పనిలో, వర్క్లో చేయండి. పోటీతత్వం వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, మన కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఇలా లోబర్చిపోయి మన జీవితాన్ని అర్పించి మన జీవితాన్ని నాశనం చేసుకొని మళ్ళీ వాళ్ళకి మీకు ఏదో విభేదాలు వచ్చి ఆ విభేదాల నుంచి మళ్ళీ మీరు తీసుకొచ్చి ఈ విధంగా మీరు కంప్లైంట్లు పెట్టడం కరెక్ట్ కాదేమో నేను అంటున్నా. మీకు అంటే మీరు చెప్పిన విధానం మీరు చెప్పిన విధానంలో నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. ఎందుకంటే దానికోసం నేను యాక్చువల్లీ నిన్నదాకా ఊళ్ళో లేను, వాటి కోసం నాకు ఐడియా లేదు. ఓకే, జానీ మాస్టరు తప్పు చేశాడా? ఇప్పుడు డ్యాన్స్ యూనియన్లో అందరూ కూడా వాళ్ళు డ్యాన్సర్ని లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు, రిలేషన్షిప్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఎందుకంటే అది కంపల్సరీ జరుగుతాయి. అయితే నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, లీగల్గా వాళ్ళు పోలీసులు ఆ రోజే లేఖ వేధింపులు బొంబాయిలో జరుగుతున్న లోకల్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, మీకు ఆన్లైన్లో ఉంది కదా. మనం తెలివైనలు అండి. ఇప్పుడు ఫోన్ మన చేతిలో ఉంది, మనం కంప్లైంట్ పెట్టలేమా? లాగి కొట్టలేమా? వారు నేను లొంగపోతే సరే అంటున్నావు, చెప్పు తీసి కొట్టాలి. ఎందుకు కొట్టలేదు? ఎక్కడ భయం? చంపేస్తాడని భయమా? పోలీస్ స్టేషన్కి పరిగెట్టుకుని పోలీస్ స్టేషన్ రా, బయటకు పరిగెట్టు, తప్పేముందంట. ఈరోజు ఇంత దాకా వచ్చావు కదా, ఏమ్మా వచ్చేటప్పుడు నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్ పరిగెట్టలేదు? ఎందుకు నువ్వు ఆయన అక్కడే అరెస్ట్ చేయించలేదు?
ఇష్యూ ఇది కాజ్ ఆఫ్ యాక్షన్ ఇష్యూ అయితే ఎప్పుడైతే ఇష్యూ జరిగిన 20-30 minutes అండ్ 1 hour బిఫోర్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఈజ్ కంప్లైంట్ వెరీ సీరియస్ కేస్, వెరీ సీరియస్లీ. భయం గుప్పట్లో ఉంటే ఇప్పుడు ఎలాగొచ్చావు కదా. నత్వాని గారిది హీరోయిన్ నత్వాని గారు అది డిఫరెంట్. ఎందుకంటే చీఫ్ మినిస్టరే దాంట్లో యముడు, దాంట్లో మొత్తం టోటల్గా మొత్తం డిపార్ట్మెంటే ఉంది, దాంట్లో గవర్నమెంటే వాళ్ళకి సపోర్ట్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడ సపోర్ట్ చేద్దామంటే టీఆర్ఎస్ సపోర్ట్ ఉంది. కనుక ఆ 40 రోజులు నరకయాతను అనుభవించి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యాక ఆమె జరిగిన ఆధారాలతో పెట్టవలసి వచ్చింది. మీకు ఆ పరిస్థితి లేదు కదా. జానీ మాస్టర్ అయితే జానీ మాస్టర్ కంటే ఆ ఫెడరేషన్ ఉంది కదా. వల్లభనేని అనిల్ గారు ఉన్నారు కదా, దొరయ్య గారు ఉన్నారు కదా, ఛాంబర్లో దామోదర్ ప్రసాద్ ఉన్నాడు కదా, ప్రసన్న కుమార్ గారు ఉన్నారు కదా, ఝాన్సీ గారు ఉన్నారు, స్వప్నాదత్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఆ కమిటీలో, జయసుద్ గారు ఉన్నారు. మీరు కంప్లైంట్ ఇది 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 మన ఇండస్ట్రీకి సంబంధించి మీరు కంప్లైంట్ లీగల్గా మీరు నాన్సింగ్ ఇప్పుడు ఇచ్చారు, మీరు అక్కడే బొంబాయిలో ఇచ్చుంటే బాగుండేమో. మీకు నా మైనర్ నుంచి మీరు వేధింపులు చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు ఇవ్వలేదు కంప్లైంట్? అంటే నిత్యం వివాదాలు అంటే ఇండస్ట్రీ ఒకటే కాదు కదా, మిగతా వాటిపైన కూడా నాట్ ఓన్లీ ఇండస్ట్రీలో ఏముండదండి. ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ అండి, ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇండస్ట్రీ మీద పడేస్తారు. ఏం కాలేజీల్లో లేవా? మార్కులు వేస్తామని ప్రిన్సిపల్ మోసం చేయట్లేదా? సాఫ్ట్వేర్ కంపెనీలు లేవా? మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి జాబులు ఇస్తామని లొంగ తీసుకోవట్లేదా? గవర్నమెంట్ ఆఫీసులో వేధింపులు లేవా? గవర్నమెంట్ ఆఫీసులో మరి చేయలేదు. నేనేమంటున్నానంటే మనం ఒక అర్ధరాత్రి అందరం ఎక్కుదామని కానీ, మన రాత్రి సంపాదించుకుందామని కానీ, మన క్యారెక్టర్ని ఎస్ఎన్ఎస్ చేసి వాడు అవతల వాడు లొంగిపోమంటే లొంగిపోవడం మన తప్పు అంటా నేను. ఆడు బలవంతం చేస్తే చెప్పుతో కొట్టి మరి ఇమ్మీడియట్లీ మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీ చేతిలో ఫోన్ ఉంది. ఆ రోజు మీకు ఏంటంటే వాడు ఏదో చెప్తున్నాడు, మీకు ఏదో చేస్తున్నారు, మీరు చెప్తున్నప్పుడు మీరు నమ్ముతున్నారు. మీరు నమ్మడం మీ తప్పు, మోసపోవడం మీ తప్పు. మోసం చేయటానికే ప్రయత్నం చేస్తారు చాలామంది. మీరు ఎందుకంటే చాలా కేసులు చూస్తున్నా, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడైనా విభేదాలు వస్తున్నాయా? ఎక్కడైనా ఏమైనా ట్రాక్ రికార్డ్ తేడా వస్తుందా? లేకపోతే ఎక్కడైనా డిస్ప్యూట్స్ వస్తున్నాయా? అప్పుడు కంప్లైంట్ పెడుతున్నారు. మీరు రాజధాని లావణ్యది కూడా చూడండి, డిఫరెంట్. ఈరోజు మీరు మొత్తం దువారు వాణి గారు చూడండి, ఈజ్ ఎ డిఫరెంట్. ఏంటి ఇవన్నీ అంటే మనం ఎక్కడున్నాం? తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయానికి ఆడబిడ్డకు పెట్టిన పేరు. అలాంటిది మనం పరువు తీసి రోడ్డు మీద పెడుతున్నాం. నేనేమంటాను, కంటెంట్ మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎత్తుక్కొని మీకు వస్తాయి. మీరెందుకు మీ జీవితాన్ని ఎందుకు అర్పిస్తున్నారు? మీ జీవితాన్ని ఎందుకు మోసపోతున్నారు? అవతల మోసగాడని తెలుసుకుంటూ కూడా ఎందుకు మోసపోతున్నారు? మన తెరావసి గత్యంతరం లేక మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లేకపోతే ఛాంబర్కో కాదు, మనకు మనం ధైర్యంగా ఆదిపరాశక్తులుగా ఆడబిడ్డని కాపాడుకోవాలి. క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్. ఏంటంటే నిన్న పూనం కౌర్ చేసిన ట్వీట్కి సంబంధించి గతంలో కూడా త్రివిక్రమ్ పైన నేను కంప్లైంట్ ఏమండి ఒక్కటే మాట అడుగుతానండి. నేను రమ్యకృష్ణ గారు కానీ ఖుష్బు గారికి కానీ నేను మొత్తం టోటల్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను టోటల్ చిన్నమయ్య గారికి కానీ మీకు పూనం కౌర్ గారికి కానీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ రోజు జరిగినప్పుడు మీరు ఆ రోజు బహిరంగంగా వచ్చి చెప్పుతో మీరు ఎందుకు కొట్టలేదు? తన్ని ఎందుకు రాలేదు? ఆ రోజు మీరు డైరెక్ట్గా వచ్చి పోలీస్ స్టేషన్ ఎందుకు కూర్చోలేదు? ఆ రోజు మీరు ఛాంబర్ దగ్గరికి ఎందుకు కూర్చోలేదు? ఆ సెక్రటరీ పిలిచి పట్టుకోవాలి. మీరు ఎందుకు నా కంప్లైంట్ తీసుకోలేదని ఈరోజు చేయడం కరెక్ట్ కాదని అంటాను నేను. మీకు కాస్టింగ్ కౌచ్ ఉంది, కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ కాదు, మొత్తం టోటల్ ఆడపిల్లలు ఎక్కడ కనబడితే మగవాడు ఎక్కడ కనబడితే అక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. లోబర్చుకుందామని మగవాడు చూస్తాడు, దోచుకుందామని కొంతమంది ఆడవాళ్ళు చూస్తారు. ఇది జరుగుతున్నాయి. ఇది ఒక మగవాడి మీద ఇయడానికి లేదు తప్పు, ఆడపిల్లలది తప్పు ఉంది. మనం మనం క్యారెక్టర్ ఇవ్వలేదండి. పని చేసుకు బతుకుదాం. మన లైఫ్, మన జీవితం, మన మానాన్ని అమ్ముకుంటామా? మన జీవితాన్ని అమ్ముకుంటామా? రమ్యకృష్ణ గారు ఇప్పుడు చెప్తున్నారు, 25 సంవత్సరాల క్రితం ఏం చెప్పగలిగారు ఆమె? ఆమ్ని గారు చెప్తున్నారు, ఖుష్బు గారు చెప్తున్నారు. ఆ రోజు మీరు ఏం చెప్పగలిగారని అడుగుతున్నా నేను. మీరు క్యారెక్టర్ ఎదగడం కోసం అందరూ చేస్తారు. కాస్టింగ్ కావచ్చు, వేధింపులు అనేది దాంట్లో ఉంటాయి. కొంతమంది సున్నితంగా తిరస్కరిస్తారు, కొంతమంది గట్టిగా వార్నింగ్ ఇస్తారు, కొంతమంది చెప్పుతో కొడతారు, కొంతమంది పరుగు పోద్దని చెప్పేసి కామ్గా ఊరుకుంటారు, కొంతమంది తీసుకెళ్ళి రోడ్డు మీదకి ఈరుస్తారు. కానీ ఆన్ ది స్పాట్ జరిగితేనే ఈజ్ ద వాల్యుబుల్.
నిన్న జరిగిన దానికి ఈరోజు చెప్తే కాదు. ఇప్పుడు నా దగ్గర పనిచేసేవాడు, నేను ఇంకొక పనిచేసేవాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి ఆ పనిచేసేవాడిని నేను తప్పుని కనిపెట్టి ఆ పనిచేసేవాడిని తీసిన తర్వాత ఇంకో పనివాడు వచ్చి అలా ఏమండి మీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాం, ఆయన చాలా మోసగాడు, చాలా చీటరు, బోల్డ్ డబ్బులు తినేశాడండి అంటాడు. నేనైతే ఏమంటాను తెలుసా, ఆయన డ్యూటీలో ఉండేటప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు? కనుక నువ్వు దొంగవే, నువ్వు తప్పు చేసావు, మీకు పడక ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నావు. వెళ్ళిపోయిన తర్వాత కాదు, రెడ్ హ్యాండెడ్గా ఆ రోజు నువ్వు పట్టుకొని నాకు ఇంకొకటి సార్, ఇచ్చుంటే. ఇంకొకటి సార్, పూనం కౌర్ ఆ రోజు నుంచి ఫైట్ చేస్తా ఉంది సోషల్ మీడియాలో అయితేనేమి, అంతకుముందు కంప్లైంట్ చేయడం అయితే ఫైట్ కాదండి, ఛాంబర్ కంప్లైంట్ ఇచ్చింది కదా, ఛాంబర్ కాడికి రమ్మనండి. ఎందుకు న్యాయం జరగలేదని నేను చెప్తాను, రమ్మనండి. ఇప్పుడు దామోదర్ ప్రసాద్ 5 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు కదా, మొత్తం అందరూ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అడుగుదాం. ఆస్థాన్ సెక్రటరీ ఆయనే కదా, ఆయన అడుగుదాం. మరి ఎందుకు జాప్యం ఎక్కడ జరిగిందంట సార్? ఎక్కడ ఒకటి తప్పు జరిగింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది, ఆమె పెట్టిందా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి కదా. ఏమండి, ఛాంబరైజ్ కౌన్సిల్ అనేది ఓన్లీ మేము పెట్టుకున్న కొన్ని పరిధులు గవర్నమెంట్కి ఏదో సబ్మిట్ చేయడానికి తప్ప, ఫస్ట్ ఈజ్ మ్యాండేటరీ ఈజ్ కంప్లైంట్ ఈజ్ పోలీస్ స్టేషన్, ఫస్ట్ ఈజ్ మ్యాండేటరీ అండర్ కాల్, ఫస్ట్ ఈజ్ మ్యాండేటరీ మనల్ని మనం సేఫ్ చేసుకొని సిటీఎమ్స్, మనల్ని మనం కాపాడుకోవడానికి చొప్పుతో కొట్టడం, మనల్ని మనం కాపాడడానికి మితిమీరిపోయి ఒక మృగంలా తయారైతే మనం మృగంలా తయారు, మన దగ్గర ఏది దొరికితే దాంతో కొట్టడం, మన మానవ ప్రాణాలు కాపాడడానికి ఏవైనా చేయొచ్చు. కానీ మీరు మళ్ళా అక్కడ అయిపోయిన తర్వాత తదంతరం 2 నెలలు 3 నెలల తర్వాత నన్ను ఇలాగన్నారు అలాగన్నారు అనేది ఇస్ నాట్ కరెక్ట్ అంటాను నేను. అది ఆడపిల్లవని మగపిల్లడమని ఎవరైనా ఆన్ ది స్పాట్ ఈజ్ కంప్లైంట్ ఈజ్ వాల్యుబుల్, ఆ తర్వాత కంప్లైంట్ ఈజ్ నాట్ వాల్యుబుల్ అంటాను నేను. ఇస్ లా చెప్తుంది, చట్టం చెప్తుంది, మీకు ప్రతి వాళ్ళు చెప్తున్నారు, వినకపోతే ఎలా? మన తల్లిని మనమే కాపాడుకోవాలి, ఆడబిడ్డలు మనం కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు నిలబెట్టుకోండి. అన్ని దిక్కలకి ఒక ఆడపిల్లకి ఇంటికి పోలీసు వాళ్ళు పెట్టలేరు, ఒక ఆడపిల్లని ఇంటికి పోలీసులు, ఒక ఆడపిల్లకు ఒక పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేరు. మీకు మీరు ధైర్యంగా ఉండి, మీకు అనుకోకుండా ఎక్కడైనా అటెంప్ట్ జరిగి మొత్తం టోటల్గా అయినా గ్యాంగ్ రేప్ కానీ ఏమైనా జరిగితే ఎక్కడైనా ప్రదేశాల్లో జరిగితే దాన్ని మనం ఏమీ చేయలేం. మిమ్మల్ని పట్టుకుంటే మీ ఫోన్లు లాగేసుకుంటే దాన్ని ఎవరు ఏమి చేయలేం. దాని తర్వాత మన తెలియదు, ఆ తర్వాత మనం ఎలా కఠినంగా శిక్షించాలో మనం ప్రయత్నం చేస్తుంటే, నేనేమిటంటే మీ చేతిలో ఉన్న పని మీరు వేధించి ఆల్రెడీ ఇక్కడ కాక వచ్చే బదులు అక్కడే మీరు 4 తనడం, లేకపోతే అక్కడే బయటకు వచ్చి అడగడం, అక్కడే మీరు బయటకు వచ్చి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు ఇవ్వలేదు? మన దేశంలో ప్రతి దగ్గర పోలీస్ స్టేషన్ ఉంటుంది, ప్రతి దగ్గర అండర్ కాల్ ఉంటుంది, ప్రతి దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, జానీ మాస్టర్ ఏమి ఈజ్ గవర్నమెంట్కి ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ ఏం కాదే, వన్ ఆఫ్ దీస్ మెంబర్, వన్ ఆఫ్ దీస్ ఓన్లీ స్మాల్ మ్యాన్. చీఫ్ మినిస్టర్ అయినా తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానం. మినిస్టర్ అయినా గొప్ప కాదండి. ఈ రోజు మనం కేజ్రీవాల్ గారిని చూసాం, మన జార్ఖండ్ సీఎం గారు చూసాం, ఎంతోమంది చూసాం. తప్పు చేస్తే ఎవరైనా కటకటాలు లెక్కటాల్సిందే. ఇంకా జనసేన కోసం, జనసేనలో వన్ ఆఫ్ ది మెంబర్ అండి ఆయన జనసేనలో కీలక నాయకుడు ఏమీ కాదు. జనసేనలో పార్టీ ఎప్పుడైతే జరిగిందో ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకున్నారు, అంతే కదా, యాక్షన్ తీసుకున్నారు, అయిపోయింది. తప్ప ఎక్కడుంది? ఎందుకు ఇంత రాద్ధాంతం అంటే ఇంత సిచ్యువేషన్ ఆయన చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఇండస్ట్రీకి ఆపాదించే విధంగా, ఇండస్ట్రీని మొత్తం బ్లేమ్ చేసే విధంగా ఎందుకు వెళ్తుందంటే? అంటే నేను ఒక్కటే చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి మంచి సాన్నిధ్యం ఉంది. ఈ వైసీపీ ముక్కలు కొంతమంది దాన్ని ఏదో ఒకదానికి ఒకదా ఉసు కలుపుతూ ఉంటారు కదా, ఇలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు. ఆ అమ్మాయికి అన్యాయం జరిగిన దానికోసం నేనేమి జానీ మాస్టర్ని వెనకేసి రావట్లేదు. జానీ మాస్టర్ ఎవరో తెలియదని కూడా చెప్పా. కానీ నేనేమడుగుతుంటే నాట్ ఓన్లీ అమ్మాయి, రేపు ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి, మనం అందరం ఎక్కడం కోసం మనం దేనికోసం లొంగిపోతామా అని అడుగుతున్నా నేను. లొంగిపోయి మనం చేసుకున్నాం తప్ప, లేకపోతే పని చేసుకొని బతకడం కరెక్టా? కంటెంట్ ఉంటే, ఎవరైనా టాలెంట్ ఉంటే ఇక్కడికి వచ్చినా లేదు. మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? 100% నిజాయితీగా మాట్లాడతాను, 10 మంది చూస్తున్నారనే కదా వచ్చారు. చూడకపోతే మీ టైం నా టైం వేస్టే కదా. ఇది నేను 2004లో నాకు ఈ స్థితి ఈ స్టేజ్ రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఇట్స్ 20 years. కంటెంట్ ఉంది కాబట్టి వచ్చింది. నేను ఎవరు ఇది ఒకటైతే మలయాళ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద వారిపైన, ఇక మోహన్ లాల్ లాంటి వాళ్ళపైన పెద్ద ఎత్తున ఏమండి, నేను ఒక్కటే అడుగుతా, అట్లాంటి లివింగ్ అండ్ రిలేషన్షిప్ అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే దానికి తప్పు కాదు అన్నది. దానికి మనం ఏం ఆన్సర్ చెప్తాం?
ఓకే. దానికి చాలా మందికి తెలియని విషయాన్ని మన విజయసాయిరెడ్డి గారు దాంట్లో శాంతి గారు అని ఆమె నాకు స్వేచ్ఛ లేదా, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి నాకు స్వేచ్ఛ ఇవ్వరా అని అడిగింది. ఓకే. దుబాయ్ వాణి గారు మన మాధురి గారు అయితే, హ్మ్. హ్మ్. జువల మాధురి గారు అయితే అదే. ఆమె మొత్తం దానికోసం ఏంటి అనేది కూడా వివరంగా చెప్పింది. హ్మ్. హ్మ్. ఇంక తర్వాత ఆడపిల్లలందరికీ తెలిసిపోయింది జడ్జిమెంట్స్. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది ఒక విధంగా, ఇద్దరు కానీ ఒకళ్ళు ఇష్టపడితే రిలేషన్షిప్, మ్యారేజ్ అవసరం లేకపోయినా రిలేషన్షిప్కి అది కేసు కాదు అని చెప్పారు. ఓకే. దాన్ని వేరే విధంగా ఉపయోగించుకుంటే ఆడపిల్లలు మనం ఏం చేస్తాం చెప్పండి. హ్మ్. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, చట్టాన్ని వక్రీకరించొద్దు, చట్టాన్ని వక్రీకరించకూడదు. ఇండస్ట్రీలో జరుగుతున్న ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు అండి. నేనేమంటున్నానంటే ఈ బలవంతపు రేప్ చేస్తే మరి అటెంప్ట్ రేప్ అంటారు. నువ్వు మోసపోతే చీటింగ్ అంటారు. మోసపోవడం అనేది మోసం చేయడం వాళ్ళకి అలవాటైతే మోసపోవడం మీ తప్పు. మీరు క్యారెక్టర్ ఇస్తామనో లేకపోతే లోబర్చుకొని మీకు ఇంకో అందరం ఎక్కిస్తామనో లేకపోతే మీకు డబ్బు ఇస్తామనో మోసం చేస్తే నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, నేను సాఫ్ట్వేర్ నుంచి గవర్నమెంట్ జాబుల నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ల కోసం నేను చెప్తున్నా. దాన్ని మోసపోవడం మీ తప్ప కాదా? ఈరోజు సమాజం చూస్తున్నాం, మన చేతిలో ఫోన్లో యూట్యూబ్లు చూస్తున్నాం, మొత్తం ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. చూస్తుండగా కూడా మనం తప్పు జరిగింది అంటే దానికి మన నిర్లక్ష్యమా కాదా? సరే, అంటే నేను ఇండస్ట్రీని మాట్లాడితే ఇండస్ట్రీ మీద వేయకూడదండి. ఎంటర్టైన్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ బ్రేకింగ్ అని వస్తుంది. కానీ ఈ బ్రేకింగ్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు అదే ఇప్పుడు కలకత్తాలో జరిగిందండి. అక్కడ జరిగింది ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఆ అమ్మాయి ఎంత స్ట్రగుల్ పడిందో. అలాంటిది అది ఘోరమైన పని అంటారు. మనకిష్టపడితే కాదండి అది. మనకిష్టపడి అవతల వాళ్ళు మోసం చేస్తే మోసగాడే అని తెలుసుండి కూడా నువ్వు మోసపోవడం నీ తప్పు. నీకు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఆయన ఇచ్చేది ఏంటండి, అంతేనా సార్? అంటే ఇష్టపడి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమండి, నేను ఇండస్ట్రీలో అలా జరుగుతుందని నేను అన్నాను, అలా జరగలేదని నేను అన్నాను. వేషం కోసం అవతల వాడు లోబర్చుకున్నాడు అంటే మాత్రం 100% ఆమె తప్పు. ఈయన మన మానవ ప్రాణాలని తాకట్టు పెట్టి మనం ఎదగాలి, రాత్రి కోటీశ్వరులు అవ్వాలి, రాత్రి పెద్ద హీరోయిన్ అయిపోవాలి అనుకోవడం కూడా తప్పు అంటాను నేను. అది నేను ఆడపిల్లలది తప్పు ఉంది. వాడు మోసగాడు లోబర్చుకుందామంటే మీకు అన్నీ చేతిలో ఉన్నాయి కదా, సి టీమ్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ. లొకేషన్లో ఆల్రెడీ మీరు నియర్ బై పోలీస్ స్టేషన్లో కంపల్సరీ సెక్యూరిటీ, లేడీస్ ఎక్కువ మంది ఉంటే సి టీమ్ లేడీస్ కానిస్టేబుల్ ఉండాలి. ఇవన్నీ కూడా గైడ్లైన్స్లో ఉన్నాయి. మీరు అక్కడ కానిస్టేబుల్ లేనప్పుడు మేనేజర్ ఎందుకు అడగట్లేదు? పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఉంటే మేనేజర్ మీరు ఎందుకు అడగట్లేదు? మీరు ఆల్రెడీ అక్కడ మీకు అక్కడ అవమానం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు? అండడికి మీరు అక్కడ అవమానం జరుగుతున్నప్పుడు మీ ఛాంబర్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు? మీకు అక్కడ అవమానం జరుగుతున్నప్పుడు మీ ఫెడరేషన్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అంటే ఈజ్ రాంగ్. మీకు రాంగ్ డిసిషన్ వెళ్తుంది. మీరు అక్కడ ఏమైనా చెప్పితే మీకు వేషాలు రావు. మన మానవ ప్రాణాలు అమ్ముకుంటామా? మన జీవితం తాకట్టు పెట్టుకుంటామా? కాదు కదా. సినిమానే జీవితం అని వస్తారు కదా. తప్పండి. సినిమానే జీవితం. మానవం చాలా గొప్పది, ప్రాణం చాలా గొప్పది, అది కూడా గొప్పదే. ప్రాణం మానం చాలా గొప్పది. అది ఉంటే మన సినిమా, నేను చెప్పాను కదా, టాలెంట్ ఉంటే ఎవరు ఎక్కడికి వెళ్ళిపోలేరు ఇండస్ట్రీలో. ఈరోజు అందరూ మొత్తం టోటల్గా అలనాటి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు చదువుతున్న హీరోయిన్లు కానీ సైడ్ ఆర్టిస్టులు కానీ దేవతలా చేతెత్తి మొక్కొచ్చి ఎంతమంది ఉన్నారండి. అందరికీ ఇలాగే జరిగిందా చెప్పండి? వాళ్ళ టాలెంట్ లేనోలా? టాలెంట్ ఉన్నోలే కదా. అందరికీ ఎవరి టాలెంట్ ఉంటే ఈ కలమ్మ తల్లి అందరినీ ఆస్వాదిస్తుంది, అందరినీ దగ్గర రప్పిస్తుంది కదా. ఇలా మన అభియోగాలు చేయడం సినిమా ఇండస్ట్రీ ఇంకొకరు ఆడపిల్లల మీద అంటే మన సినిమా ఇండస్ట్రీ మనం వీక్ చేసుకోవడం తప్ప మనం మోసం చేసుకోవడం. సినిమా ఆడపిల్లలు అందరూ ఇలాగే అంటే చీప్ అండ్ బెస్ట్గా బయట వాళ్ళు చూసే మన ఛాన్స్గా ఇస్తున్నాం తప్ప ఇది 100% నేను కరెక్ట్ కాదు అంటాను సార్. నాకు ఒకరు అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వారే ఒకరు ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, ఇక ఏదైతే తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు తెలుగు ఇండస్ట్రీకి అంటే అమ్మాయిలను పంపించడానికి, ఏదైతే క్యారెక్టర్ కోసం పంపించడానికి భయపడతా ఉన్నారు. అందుకే ఇక్కడ ఉన్న టాలెంట్ ఉన్న వాళ్ళంతా కూడా ఇటు తమిళ్, మిగతా మలయాళం ఆ సైడ్ వెళ్ళారు. ఇప్పుడు అంజలి లాంటి వారైతేనేమి, రీతు సింగ్ లాంటి వాళ్ళు అయితేనేమి, వాళ్ళంతా కూడా రీతు కాస్టింగ్ వచ్చలేదా? అక్కడ వేధింపులు లేవా? అక్కడ మగవాళ్ళు లేరా? అంటే ఆ పరిస్థితి ఆ పరిశ్రమలో మగవాళ్ళు లేరా? ఆ పరిస్థితి నో నేను అడిగిందని సమాధానం చెప్పండి. మగవాళ్ళు లేరా? ఆడపిల్లలు లేరా? అక్కడ ఇండస్ట్రీలో మొత్తం టోటల్ కాస్టింగ్ కావచ్చు. మరి రాధికా గారు ఏం మాట్లాడారు? చిన్నమ్మాయి ఎవరు? తమిళమ్మాయే కదా. మరి రాధికా గారు ఎవరు? మరి ఖుష్బు గారు ఎవరు? ఆమిని గారు చెన్నైలో ఉంటున్నారు కదా. రమ్యకృష్ణ గారు చెన్నైలో ఉంటున్నారు కదా. మీ కేరళ
మొన్నే కదా మోహన్ లాల్ గారు రాజీనామా చేశారు. ఎస్ యామా కమిటీ ఎస్ యామా కమిటీకి ఇచ్చారు కదా. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు మరి కేరళలో లేదా, కర్ణాటకలో లేదా, బొంబాయిలో లేదా, ప్రపంచంలో ఆడపిల్ల మగపిల్లడు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది కాస్టింగ్ కౌచ్ రైట్. ఉంటుంది. వేధింపు మనం ఒకటే చెప్తున్నాను, మీరు ఇక్కడ ఇండస్ట్రీకి పంపిద్దాం, ఎవరో తప్పుడు సమాచారాలు ఇవ్వడం తప్పు. ఇండస్ట్రీని చిన్న చూపు చూసి చిన్న పుచ్చటానికి, ఇండస్ట్రీ పరువు తీసి రోడ్డు మీద పెట్టడానికి వాళ్ళు హీరోయిన్లు అంటే వాళ్ళు కంపల్సరీ లొంగిపోతారా అనే పరిస్థితిని ఈ మీడియాల ద్వారా ఇలా కొంతమంది చేస్తున్న కామెంట్స్ ద్వారా మన ఆడపిల్లలు మన ఇంట్లో ఆడబిడ్డలని, మన సినిమా ఆడబిడ్డలని మనమే పరువు తీసుకుంటున్నాం. దయచేసి నేనేం చెప్తున్నానంటే, ఛాంబర్ వెరీ సీరియస్గా ఉంటుంది, కౌన్సిల్ వెరీ సీరియస్గా ఉంటుంది, అలాగే గవర్నమెంట్ వెరీ సీరియస్గా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెరీ ఇంకా సార్ నిజంగా అంటే కనుక నేను ఇంకోటి ఏమంటున్నానంటే, మీరందరూ కూడా తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆడపిల్లకి ధైర్యం నేర్పించండి. ఆడపిల్లకి మొత్తం టోటల్గా ఏదైతే మన మీద తప్పు జరుగుతుందంటే చెప్పుతో కొట్టమనండి, పిల్టి పట్టుకోమనండి. చచ్చిపోతే అక్కడే చచ్చిపోతుంది, అక్కడే బతుకుతుంది, ధైర్యశాలిగా ఉండొచ్చు. కానీ ఇలాగా భయపడుతూ మళ్ళీ మనం 2 సంవత్సరాల తర్వాత కంప్లైంట్లు ఇవ్వడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ జరిగింది, ఎన్ని గంటలు జరిగింది, మన చేతిలో ఫోన్ ఉంది, బయటికి రోడ్డు మీదకి వచ్చేది సార్ మనం కంప్లైంట్ ఇవ్వడానికి. ఆ రోజు కాజ్ ఆఫ్ యాక్షన్లు ఏమవుతున్నాయి, ఈరోజు వస్తున్న కేసులన్నీ ఒక లావణ్య రాజకీయ కేసు అవ్వచ్చు, సో మనీ పీపుల్స్ ఆల్ కేసెస్ మొత్తం నేను ఎన్ని చూసామో అన్ని కేసెస్ కూడా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేధిస్తున్నారని చెప్పడమే తప్ప ఒక్క కేసు కూడా ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ ఇమీడియట్లీ సేమ్ డిసిషన్ సేమ్ టైంలో అవుతుందా అని అడుగుతున్నా. అంటే ఇక్కడ ఎక్కడో మీకు లోపం కనబడుతుందని అర్థం కావట్లేదా? మోసం చేసేవాడికి మోసపోతున్నాం, మనమాన ప్రయాణాలు మనం మోసపోయి మన అధిక లాభాల కోసం, మన వేషాల కోసం, మన డబ్బు సంపాదించుకోవడం కోసం ఏదో ఒక ఆశించి మనం లొంగిపోతున్నాం. ఇది తప్పు అంటాను నేను. వేషాలు రానివ్వరు, వేషాలు ఇవ్వరు, వేషాల్లో మనం ఉండనివ్వరు, డ్యాన్స్ వేషాలు మాకు ఇవ్వరు, క్యారెక్టర్స్ ఇవ్వరు. వారు అండి ఎవరండి మీరు అనుకుంటున్నారు అలాగా? చాలా మంది అంటే ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ అంతా అలాగే అయ్యేనా? అంటే మీరు దాన్ని బట్టి ఏమనుకుంటారు? ఇండస్ట్రీ ఉన్న లేడీస్ అంతా అలాగే అనుకుంటున్నారేంటి? కాదు కదా. వాళ్ళందరికీ ఎందుకు రావట్లే? వాళ్ళందరూ ఎంతమందిని టాలెంట్ ఉన్న వాళ్ళు ఆపుకొని వెళ్ళిపోతారు. అంటే ఇండస్ట్రీలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే చాలామంది పెద్దవారి పేర్లు బయటకు తీయకుండా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అవకాశాలు రానివ్వరు అనేది కొంత భయపడతా ఉన్నారు. దాంతోపాటు ఇక పెద్దవారు అయ్యారు కాబట్టి వారి మీద అంటే చెప్పడానికి భయపడుతున్న సందర్భాలు కదా. నిజమేనా అట్లాంటి పరిస్థితి? టాప్ ఆఫ్ ది పీపుల్ ఇండస్ట్రీలో ఎలా తప్పు చేసేవాళ్ళు ఎవరు లేదు. మా కన్న బిడ్డల కంటే, చెల్లెల కంటే, అక్కల కంటే మేము చాలా గొప్పగా చూసుకుంటాం. నేను 35 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. ఇండస్ట్రీలో చాలా మందితో చేశాను. నేను చాలా మందితో అందరూ మందితో ఆర్టిస్టులుగా మేము ప్రొడక్షన్ చేశాను, డైరెక్షన్ చేశాను, నిర్మాతగా వ్యవహరించాను, నేను ఛాంబర్ పోస్ట్లో ఉన్నాను, ప్రతి దాంట్లో ఉంటాను. ఇండస్ట్రీలో మీరు అనుకున్న విధంగా అంత చెడ్డగా మా ఇండస్ట్రీ లేదండి. ప్రతి ఆడబిడ్డ మాకు అందరితో సొంత ఇంటిదా సమానం తప్ప ఏ సినిమాల్లో వేషాలు వేస్తున్నాను అంత చీప్గా మాట్లాడాల్సిన అవసరం కూడా. నేను అదే చెప్తున్నాను, లోగుట్టు పెరుమాళ కెరిక అని చెప్పేసి ఆల్రెడీ మొత్తం టోటల్గా గవర్నమెంట్ ఆఫీసుల్లో జరుగుతున్న తతంత్రాలు ఏంటి, కాలేజీలో జరుగుతున్న తతంత్రాలు ఏంటి, మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో జరుగుతున్న తతంత్రాలు ఏంటి, మొత్తం టోటల్ మీ మీడియాలో కానీ అన్ని దిక్కలా కూడా ప్రతి దాంట్లో కాస్టింగ్ కౌచ్ ఉంది, మోసపోతున్నారు. కానీ మన చేతిలో ఫోన్ ఉంది, యూట్యూబ్లో వస్తున్నాయి, ప్రతిదీ అలర్ట్ చేస్తున్నారు, పోలీసులు ఉన్నారు, సిటిఎమ్స్ ఉన్నాయి, అన్నీ ఉంటుండగా మన చేతిలో ఆయుధం ఉంటుండగా మనం మోసపోతున్నాం అంటే తప్పు. ఈరోజు ఈయన మోసం చేశాడంటే రేపు ఇంకో కేసు వస్తుంది. ఆయన మళ్ళీ వేషం ఇస్తానంటే మీరు ఎందుకు వెళ్తున్నారు? వేషం నిజంగా వస్తుందని కూడా మేము సినిమాలు తీస్తామండి. మేము ఆడిషన్కి ఏమి పిలవండి, 10 సార్లు ఆడిషన్కి పిలవం. ఒక్కసారి ఉంటారు, అందరూ ఉంటే ఆడిషన్కి పిలిచి ఎవరెవరు ఫైనల్ చేయాలో వాళ్ళు ఫైనల్ చేస్తాం. అంతే తప్ప మీకు ఇంటికి వట్లకి రండి ఆడిషను, లేకపోతే మీకు రూముకి రండి అని అంటే ఆడిషన్ ఇస్ నాట్ కరెక్ట్. ఆఫీస్ ఉంటుంది, అఫీషియల్ ఆఫీసులో ఆడిషన్ అంటే ఒకసారి, ఎందుకంటే మేకప్ ఉన్న ఫోటోకి, వీడియో ఉన్న వీడియోకి, ప్లస్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్కి ఆ క్యారెక్టర్కి ఆ సైడ్ సరిపోతుందా లేదా, ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతుందా లేదా అనేది మనం చూడటానికి పిలిపిస్తారు కంపల్సరీ. ఇస్ అఫీషియల్ ఆఫీస్. రూమ్ ఇస్ నాట్ కరెక్ట్, హోటల్ నాట్ కరెక్ట్, ఫామ్ హౌస్ నాట్ కరెక్ట్. వాళ్ళు పిలిచారంటే మీరు వెళ్ళారంటే ఆశ చూసి వెళ్ళారు, తప్పు అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కూడా వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఈజ్ అ టాప్ ఆఫ్ ది పీపుల్ అండ్ 21 పీపుల్లో కంపెనీలో ఇలాంటివి జరుగుతాయి అని కూడా తప్పు. త్రివిక్రమ్ రాయ్ ఉన్న కేసు మీరు పోలీస్ స్టేషన్ కేసు పెట్టాల్సింది, మరి ఎందుకు పోలీస్ స్టేషన్ కేసు ప్రూఫ్స్ ఇవ్వాల్సింది? పోరాడడం అనేది మీడియా కాదండి. మీడియాలో పోరాడుతూ ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడతాను, దానికి లీగాలిటీ ఉండదు. కానీ లీగాలిటీ కావాలంటే మనం ఎఫ్ఐఆర్,
లీగాలిటీ కావాలంటే ఇన్వెస్టిగేషన్, లీగాలిటీ కావాలంటే విట్నెసెస్, లీగాలిటీ కావాలంటే కాజ్ ఆఫ్ యాక్షన్. కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే అక్కడ ఎన్ని గంటలు జరిగింది, అక్కడ ఎక్కడ జరిగింది, ఆ స్పాట్లో ఎంత ఎంత ఎంతసేపులో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఎంత సీరియస్నెస్ ఉంది, ఎంత ఇబ్బందుల్లో ఉండి వచ్చింది అనేది అప్పుడు పోలీసులు సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా సినిమా ఇండస్ట్రీని చీప్ చేయడానికి తప్ప పోలీసులు కూడా చీప్గానే మాట్లాడతారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏం చెప్పలేదమ్మా అని అడుగుతారు. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అంటున్నా, ఇన్ని రోజులు బట్టి ఏం నిద్రపోతున్నావా అని అడుగుతారు. ఏం తల్లి ఇప్పుడుగా మీ గొడవలు వచ్చాయని అడుగుతారు. అడగరా అండి? కనుక నేనేమంటున్నానంటే మీ పూనం కబూర్ గారు కావచ్చు, లేకపోతే రమ్యకృష్ణ గారు కావచ్చు, మీ సో మెనీ ఈజ్ పీపుల్స్, మీరు ఎవరైనా ఆ రోజు మీరు డైరెక్ట్గా వచ్చి మీరు ఫైట్ చేయాల్సిందే. మీరు ఆ రోజు మీరు కాజ్ ఆఫ్ యాక్షన్ వద్దు, ఈ రోజు మాట్లాడడం అనేది నాట్. మీరు పెద్ద హీరోయిన్ అయ్యారు, మీరు పెద్ద హీరోయిన్ ఈ కలమ్మ తల్లి ద్వారా అయ్యారు, ఈరోజు మొండిగా మీరు అయ్యారు, ఈజ్ బిగ్గెస్ట్ స్టార్ అయ్యారు. వేధింపులు ఉండొచ్చు, అడుగు ఉండొచ్చు, సున్నితంగా తిరస్కరించి ఉండొచ్చు. ఏమండి నేను ఒకటే చెప్తా, డైరెక్టర్ కృష్ణవంశీ గారిని మీరు పెళ్లి చేసుకున్నారు, లవ్ చేసే కదా. అలాగే ఎంతోమంది ఏమైనా ప్రయత్నం చేయొచ్చు, ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ వేలో ప్రయత్నం చేయొచ్చు. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు ఉంటేప్పుడు ఈజ్ లవ్ యాక్షన్ ఉంటుంది. కనుక మనం దాన్ని తప్పు పట్టలేవు. ఇక్కడ కూడా మీకు డ్యాన్స్ దాంట్లో కూడా మీకు అదిగా చెప్పారు, ఎంతోమంది డ్యాన్సర్స్ మాస్టర్స్ని పెళ్లి చేసుకోవడం ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనం ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ తప్పు అనేది ఇండస్ట్రీని మనం తప్పు పట్టించడం, ఇండస్ట్రీని మోసం, మనం ఇండస్ట్రీని తప్పుగా జనాలు అర్థం చేసుకునే విధంగా చేయడం తప్ప ఇది కరెక్ట్ కాదు. ఇది నేనేమంటున్నానంటే అది అప్పుడు ఇచ్చుంటే బాగుండేమో అని అంటే, అలాగని జానీ మాస్టర్ని వెనకేసి రావట్లేదు, అమ్మాయిని వెనకేసి రావట్లేదు. ఎంటైర్ ఇండస్ట్రీ కోసం మొత్తం టోటల్గా ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ మన ఆదిపరాశక్తిలో తిరగబడండి అని నేను చెప్తున్నా. రైట్ సార్. అంటే ఇదే స్త్రీల కోసం, అంటే ఇప్పుడు ఏదైతే ఆదిపరాశక్తి లాగా ఫైట్ చేయమంటున్నారు కదా, నిజంగా జస్టిస్ హేమా కమిటీ అక్కడ మలయాళ ఇండస్ట్రీలో వచ్చింది. అట్లాంటి కమిటీస్ ఇక్కడ అంటే తెలుగు ఇండస్ట్రీలో రావాల్సిన అవసరం ఉందంటారా? ఏంటి అసలు? ఏమంటే కమిటీ ఉందండి, 2019 ఆల్రెడీ కమిటీ ఈజ్ రిపోర్టెడ్. కమిటీ ఆల్రెడీ ఉంది, కమిటీలో ఆల్రెడీ ఉన్నారు, స్వప్నదత్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారండి, మొత్తం టోటల్గా అందరూ ఉన్నారు, అందరూ కమిటీలు ఉన్నారు ఆల్రెడీ. ఆ కమిటీ కదా వాళ్ళ రిపోర్ట్ నిన్న ఆల్రెడీ జానీ మాస్టర్ మీద యాక్షన్ తీసుకుంది. ఓకే, ఇస్ ద గవర్నమెంట్ గారు సబ్మిటెడ్ ఇస్ రిపోర్ట్. కమిటీ లేదనడం తప్పండి, కమిటీ ఉంది. కాకపోతే కమిటీకి ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటారు. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, యాక్షన్ తీసుకున్నారు. వెరీ సీరియస్లీ నేనేమంటే అంతకన్నా ముందు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి, అంతకన్నా తర్వాత అప్పుడు మనం అక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, మనకు కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. వెరీ సీరియస్లీ యాక్షన్ ఉంటుంది. అది రైట్ సార్. ఫైనల్గా చెప్పండి సార్, ఎట్లా అసలు ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్దగా మీరు ఏం చెప్తారు అసలు? సినిమా ఇండస్ట్రీని బదనాం చేయడానికి, సినిమాలో ఉన్న ఆడపిల్లలందరూ బయట చాలా చీప్గా వీళ్ళందరూ ఇలాగేనని మాట్లాడుకోవడానికి, మనల్ని తప్పుదో పట్టించడానికి మొత్తం టోటల్ కొంతమంది మీడియాలోకి రావచ్చి సినిమా ఇండస్ట్రీలో ఎవరో ఒక తప్పు చేస్తే ఇండస్ట్రీనే తప్పుగా ఆపాదించడం తప్పు. ప్రతి ఆడబిడ్డలకు ప్రతి వాళ్ళకు కూడా మీ చేతిలోనే మీ ఆయుధాలు ఉన్నాయి, మీ చేతిలోనే మీ ఫోన్ ఉంది, పోలీసులు ఉన్నారు, సిటీఎం ఉంది. దయచేసి మీరు అక్కడ ఆ రోజే వాళ్ళని చెప్పుతో కొట్టండి, ఎవరినైనా సరే పిల్టు పట్టుకోండి, రోడ్డు మీదకి లాగండి, ఏ ఆయుధం మీ మీద ఉంటే మేము మీ బలవంతకరం చేయకపోతే ఏది ఉంటే దాని మీద కొట్టేయండి. అంటే మీ మానవ ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు ఏది చేసినా తప్పు లేదు. కానీ మీరు అది అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు లివింగ్ రిలేషన్స్ చేసుకొని మళ్ళీ మీరు ఎక్కడో విభేదాలు వచ్చి ఈ విధంగా తీసుకొచ్చి ఇండస్ట్రీని బదనాం చేయడం ఇస్ నాట్ కరెక్ట్. ఈరోజు మాట్లాడిన పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఈరోజు ఇండస్ట్రీ కలమ్మ తల్లి నుంచి బతికిన వాళ్ళే, కలమ్మ తల్లి ఈరోజు అంత వాళ్ళని చేసిన వాళ్ళే. కానీ ఇండస్ట్రీ అంత అలా కాదు, ఎవరో ఒకరు ఉంటారు. ఒక చెడబురు మన ఆటోని సినిమా ఇండస్ట్రీ ప్రతి దాంట్లోని ఉంటాడు. మగవాడు ఆడపిల్ల ఉండేటప్పుడు ఆ మగవాడు ఏదో ఒక మాట అంటాడు, ఆడపిల్ల ఏదో ఒక మాట అంటుంది. అక్కడ కొన్ని సందర్భాల్లో లొంగిపోవాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో మోసపోవాల్సి వస్తుంది. ఆ మోసపోవడానికి మనం మోసం చేసేవాడు ఉంటాడు. మోసపోయే ఆడపిల్లలు తప్పు, మన చేతిలో ఈరోజు అన్నీ ఉంటుండగా మోసపోవడానికి తప్పు. కనుక దయచేసి సినిమా ఇండస్ట్రీని బదనాం చేయొద్దు. మీరు ఈ తప్పు జరిగింది 100%. జానీ మాస్టర్ మీద యాక్షన్ ఉండాలి, అలాగే అమ్మాయికి కూడా న్యాయం జరగాలి. అమ్మాయికి న్యాయం చేస్తూ అల్లు అర్జున్ కూడా ఒక ట్వీట్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చే ఏదైతే మూవీస్ ఉంటాయో దానికి సంబంధించిన కొరియోగ్రాఫర్కి కూడా, అంటే కొరియోగ్రాఫింగ్కి కూడా ఛాన్సెస్ ఇస్తాము, ఖచ్చితంగా ఆమెను మేము ఆదుకుంటామనే కాన్సెప్ట్లో ఒక ట్వీట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? అల్లు అర్జున్ గారి కోసం ఆమె వేషం వేసి ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇప్పుడు రోడ్డు మీద వస్తుంది ఇస్తారా ఏంటి? అది కాదు కదా. నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఫీట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో.
ఎందుకంటే ఆమెకి నేను అండగా ఉంటాను, ఆమెకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానంటే ఓకే. కొరియోగ్రాఫర్గా ఆమెకి మేము ఛాన్స్ ఇస్తాము. ఆ రోజు ఆమె టాలెంట్ చూసి మీరు ఇచ్చుంటే ఈరోజు హ్యాట్సాప్ అయ్యేది. ఈరోజు బయటికి రోడ్డు మీదకి వచ్చారు కదా అని చెప్పేసి వద్దు. ఆమెకి టాలెంట్ ఉంటే మీరు వేషాలు ఇవ్వండి, ఆమెకి టాలెంట్ ఉంటే మీరు ఆమెకి ఛాన్స్ ఇవ్వండి. టాలెంట్ లేకపోతే మనం ఏమీ చేయలేం. కనుక ఇక్కడ ఎవరినెవరు అనగదొక్కలేరు. జానీ మాస్టర్ నుంచి సోమని శేఖర్ మాస్టర్ బిఫోర్ బోల్ మంది డాన్స్ మాస్టర్లు ఉన్నారు, అంతకన్నా ముందు మాస్టర్లు ఉన్నారు, మళ్ళీ అందరూ మొత్తం టోటల్గా చాలామంది మాస్టర్స్ ఉన్నారు. అందరినీ ఇలాగ అనగలుగుతామా? ఎక్కడ నేను చెప్తున్నాను కదా, ఎక్కడో ఒక ఏదో ఒక లోపం జరుగుతుంది. కనుక అల్లు అర్జున్ గారు ఆయన అన్నందుకు ధన్యవాదాలు. కాకపోతే ఆ అమ్మాయికి ఆమె దాంట్లో టాలెంట్ ఉంటే కంపల్సరీ అల్లు అర్జున్ గారు టాలెంట్ ఉండొచ్చు, ఆయనకి తెలిసి ఉండొచ్చు, ఇస్తానని చెప్పుండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఫైనల్గా అంటే అల్లు అర్జున్ ట్వీట్కి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ ఇష్యూ నడిచింది, మొన్నటి వరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్యలో గొడవ జరిగిన పరిస్థితులు కనబట్టి, అంటే ఈ ట్వీటు నిజంగా మరొకసారి అగ్గికి ఆజ్యం పోసేటట్టు ఉండబోతుందా? అంటే ఒక మాట అండి, దానికోసం లైట్గా తీసుకోవాలి, పెద్దగా పట్టించుకో. ఎందుకంటే ఈ ఇష్యూ వేరు, ఆ ఇష్యూ వేరు. ఆ ఇష్యూకి ఈ ఇష్యూ కలపొద్దు, ఈ ఇష్యూకి ఆ ఇష్యూ కలపొద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అత్యంత దగ్గర కదా, దగ్గర అండి. వన్ ఆఫ్ ది మెంబర్, ఆయన డాన్స్ మాస్టర్, ఆయన హీరో. అల్లు అర్జున్ గారు హీరో అండ్ డాన్స్ మాస్టర్. ఈజ్ డిఫరెంట్ ఇస్ వేస్. అంతే. దాన్ని మనం ఏదో మనం ఇంకో దానికి కలపాల్సిన అవసరం. అల్లు అర్జున్ గారు ఏంటంటే అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని జాలిపడి చెప్పారా, లేకపోతే అమ్మాయి టాలెంట్ ఉందని ఇస్తానన్నారా అనేది మనకు తెలియదు కదా. దాన్ని కలపకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.